మనందరం యథార్థంగా దేవుని పిల్లలనే. దేవుని మొక్క ఏముంది? దేవుని అవయవాలు నుండి అన్ని అవయవాలు మనకున్నాయి. మనం దేవుని పిల్లలమే. కానీ ఒక సమయంలో అపవాది, సాతాను లేకపోతే శనిగాడు మనిషి మీదకి వచ్చినప్పుడు చెడ్డ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. చూడండి, మన అమ్మోళ్ళు మనల్ని చెడ్డ చేయటం, మనం పుట్టినప్పుడు చెడ్డోడుగా ఉండాలని కోరుకుంటారా, మంచోడు అవ్వాలని కోరుకుంటారా? కానీ చెప్పరేమండి, మంచోడు అవ్వాలని, మనందరం మంచోడు అవ్వాలని. మరి చెడ్డోళ్ళు ఎందుకు అవుతున్నాం? పోనీ పుట్టినప్పుడు మనం ఏమన్నా అనుకున్నావా, మా నాన్నగారు వాళ్ళకి, మా అమ్మగారు వాళ్ళకి చెడ్డ పేరు తేవాలి, నేను వాళ్ళకి వ్యతిరేకంగా నడవాలని మనం ఎప్పుడన్నా కోరుకున్నావా? ఇదిగో నా తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచిగా పలానోళ్ళ పిల్లలంటే నొప్పు లాంటి వాళ్ళు అనేటట్టుగా బ్రతకాలని కోరుకున్నాం. కానీ ఎదిగిన తర్వాత ఏమైంది? మన పరిస్థితి తారుమారైంది. ఎందుకు అయింది? ఎందుకు అవుతుంది? ఇలా చెప్తూ వెళ్తే భూమి మీద నీతిమంతుడు లేడు, అక్కడ లేడు, ఎవరు లేరు భూమి మీద. అందరూ దేవుని చేత సృష్టించబడినా గాని, ఆయన చేత మన భూమి మీదకి వచ్చినా గాని, దుష్టుని మనం చేర్చుకున్న తర్వాత దుష్టత్వపు బంధకాలలో నిలిచి ఉన్నాము. అలాంటి బంధకాల్లో ఉన్న మనల్ని రక్షించడానికి దేవుడు దిగి వచ్చాడు. ఆమేన్, ఆమేన్. గట్టి చెప్పండి, ఆమేన్. ఆ మాట అంటే మీ ఇంట్లో దుష్టుడు పారిపోవును గాక. అర్థమైందా? ఇది నేను నోటి మాటలతో చెప్పుకునేది కాదు. ఇది నీ హృదయానికి అర్థమైతే ఆమేనను, నీ ఇంట్లో కన్నీరు తొలగిపోవును గాక. ఆమేనను, నీ ఒంట్లో రోగం పారిపోవును గాక. ఆమేనను, దేవుని శక్తి నీ ఇంట్లోకి వచ్చును గాక. ఆమేన్. అందుకనే ప్రభు ఈ భూలోకానికి వచ్చి నిన్ను నన్ను మార్చుకోవాలని వచ్చిన ఆయన. దారి తప్పి తిరుగుతున్నాం. చూడండి, అబద్ధమాడిన మానవుడు ఎవడున్నాడు భూమి మీద? ఉన్నారా? చెప్పకండి. నేనున్నాను అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే చెయ్యి అతను నేను కొడతాను, చెప్తాను. అబద్ధమాడని మానవుడు భూమి మీద లేడు. అబద్ధమాడిన మానవుడు భూమి మీద లేడు. ఎందుకు లేడంటే చిన్నప్పటి నుంచి ఏదో ఒక అబద్ధం ఆడుతూనే ఉంటాం. మనందరం దేవుని పిల్లలం కాదా? అవును. మరి అబద్ధం ఆడితే ఎవరి పిల్లలు? అబద్ధం ఆడితే ఎవరి పిల్లలు? ఇప్పుడు దుష్టాత్మ మన మీదకి వచ్చినప్పుడు అబద్ధికులు అవుతాం. ఆ వాక్యాన్ని కూడా ఒకసారి చూద్దాం. యోహాను రాసిన సువార్తలో, యోహాను సువార్తలో 8వ అధ్యాయం 44వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనాన్ని చూద్దాం మనం. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధములకు జనకుడై ఉన్నాడు. ఇప్పుడు అబద్ధమాడే పిల్లలందరూ ఎవరి సంతానం? ఇప్పుడు అర్థమైపోయింది మాట్లాడక మీరు. ఎందుకంటే అందరూ అబద్ధం ఆడేవాళ్ళే కనుక నేనేనండి సాతం అనలేము కనుక అను. ఆ మాట మన నోటప్పుడు రాదు, కానీ అబద్ధాలు మాత్రం ఆడుతూనే ఉంటాం. ఎలాగూ సాతాను మనకు నేర్పిన బుద్ధులన్నీ మనలోకి వచ్చిన తర్వాత కొంచెం దేవుడు దూరం అయ్యాం, గురి తప్పాం, మార్గం తప్పాం. ఈ కన్నీరు దిగిన కుటుంబంలో చూడండి, చక్కగా వివాహాలు చేసుకునే వాళ్ళు సంతోషంగా బ్రతకాలని ప్రమాణాలు చేసుకుంటారు. ఏ కుటుంబంలో సంతోషం ఉందా? ఎందుకు లేదు? ప్రమాణం కూడా చేసుకున్నాం కదా, ఎందుకు తేడాలు వస్తున్నాయి అంటే మీ మధ్యలో
దేవుడు ఉంటే మీ ఇంట్లో ఎప్పుడు సంతోషమే. ఎప్పుడైతే దేవుడు మీ ఇంట్లో లేడో సాతానుడు వస్తాడు కనుక అప్పుడు మీ ఇంట్లో అల్లకల్లోలమే, బాధలే, హింసలే. ఈ లైట్ వెలిగితే శుభ్రంగా ముఖాలు కనిపిస్తున్నాయి. లైట్ ఆరిపోతే ఏమొస్తుంది? లైట్ వెలిగితేనేమో వెలుగు కనపడుతుంది, లైట్ ఆరిపోతే. అలాగనే దేవుడు కూడా మనలో ఉంటే దుష్టుడు మన ఇంటికి రాడు. దేవుడు మనలో ఉంటే దుష్టుడు మన ఇంట్లోకి అడుగు పెట్టడు. దేవుడు మనలో లేకపోతే దుష్టుడు మన ఇంట్లోకి వస్తాడు. ఇదే రెండు మార్గాలు ఉన్నాయి మనకి. మంచి చెడు అనే రెండు మార్గాలు ఉన్నాయి. చెడ్డ చేస్తున్నాక మూల కారణం ఏదైనా ఉంటే దేవుడు మన దగ్గర లేడు, సాతానుడు మన ఇంట్లోకి వచ్చాడు. మరి సాతాన్ని ఎలా వెళ్ళగొట్టుకోగలం? మన వల్ల ఏమవుద్ది? అందుకని ప్రభుకి వచ్చాడు. నన్ను నువ్వు చేర్చుకుంటే, ప్రభువాన్ని నువ్వు పిలిస్తే నేను నీలోకి వస్తాను, నీలో గుణాన్ని మారుస్తాను. మానలేని వ్యసనం ఎంత మానలేని వాడినైనా మార్చి మంచి మార్గాన్ని నడిపిస్తానని దేవుడు ఆకాశాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మన మధ్యలో సంచారం చేస్తా ఉంటే ఆయనకు దూరంగా తిరిగి కన్నీరు భయంగానే మనం తిరుగుతున్నాం. ఆయన పుట్టినరోజుల్లో దేవదూతలు ఒక మాట చెప్పారు. చదవండి లోకాసు వార్త 2వ అధ్యాయం 14 వచ్చిన చూద్దాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము చెప్పండి సమాధానము కలుగునుగాక. ఎవరికి? ఆయనకి ఇష్టమైన మనుషులకి. ఆయనకి ఇష్టమైన మనుషులు ఎట్లుంటారంటే, ప్రభువా నువ్వు నాలోకి రా, నా ఇంట్లోకి రా. మా ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు. మేము పైకి బాగానే కనిపిస్తున్నాం కానీ మా హృదయాల్లో నెమ్మది లేదు. కుటుంబాలందరూ కలిసి ఒకే కొండలో అన్నం తింటాం కానీ ఎవరి బాధలు ఆడికే ఉన్నాయి. కనుక ఈ బాధలు పోవాలంటే మొదట నువ్వు నాలోకి రా అని ఎవరైతే కోరుకుంటారో ఆయన వద్దకు రెడీగా ఉన్నాడు. ఆమేన్. వద్దమే కాదు, మాట్లాడతాడుకోండి నీతో. ఈ రాత్రి ట్రై చేసి చూడండి మీరు. ప్రభువా నాలోకి రా, నన్ను వెలిగించు, నా ప్రార్థన శక్తి లేవు, నేను ఎవరు మారమని ప్రార్థన చేస్తానో వాళ్ళు మార్చేయి అని మీరు అడగండి. మీ కన్నుల ముందే వాళ్ళు మార్పు చెందుదురుగాక. ఆమేన్. గట్టిగా అట్లా చెప్పాలి. అట్లా చెప్పినప్పుడు నిజంగానే దేవుని శక్తి మీలోకి వస్తుంది. ధైర్యంగా నిలబడండి. ఈ వాక్యం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మనం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనాన్ని అమ్మా మళ్ళీ చదువు. అయితే నీవు ఇప్పుడు ఏం చేయాలి మనం? జాగ్రత్త పడాలి. ఎలా జాగ్రత్త పడతాం మనం? చూడండి, ఒకనొక సమయంలో జాగ్రత్త లేని పరిస్థితిలో మేము తిరుగుతున్న సమయాలలో, చెడ్డవాళ్ళమై యవన కాలం అంతా పాటు చేసుకున్న సమయాలలో దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త పడు, నీ మీద ఉపద్రవం రాబోతా ఉంది, జాగ్రత్త పడు అని చెప్తా ఉంటే జాగ్రత్త పడటం మానేసి విడిగా త్రాగుడు బానిసై అనేక రకాల కార్యక్రమాలు చూస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, జాగ్రత్త పడు. తల్లిదండ్రులు చెప్పారు, జాగ్రత్త పడు. దాని ద్వారా నీ గుండెలు చెడిపోతాయి, లివర్లు పాడైపోతాయి. త్రాగుళ్ళు చాలా తప్పు ఉంది.
అని చెప్పినప్పుడు వినకుండా రకరకాలుగా మాటలు చెప్పి తప్పించుకొని తిరుగుతూ ఉండేవాడు. నా జీవితంలో నేనే ఎట్లా సేవకులు చెప్తున్నప్పుడు మేలుగట్లకు వచ్చి కొన్ని మాటలు చెప్పాలని ఆశించినప్పుడు యథార్థంగా మంచివాడమే, కానీ తాగుడని తప్పు మమ్మల్ని వెంటాడుతూ ఉండే. అలాంటి సమయాల్లో అది వచ్చింది ఎందుకంటే చెడ్డను మానేయమని చెప్పడానికే. ధైర్యం ఎందుకు వస్తారు మనకి చెప్పరావండి. చెడ్డను మానేయండి అయ్యా, మేలు దొరుకుతుంది, చెడ్డ చేస్తున్నారు, మీరు మానలేకపోతే దేవుని దగ్గరికి రండి, దేవుడే మిమ్మల్ని మానిపిస్తాడు, రండి వాక్యం వినండి, వాక్యమే దేవుడై ఉన్నాడు అని చెప్తున్న సమయాల్లో ఈ వాక్యం వినడానికే వచ్చేవాడు కాదు నేను. ఎందుకని మీరన్నా కూర్చున్నారు, నేను వాక్యం దగ్గరకు వచ్చాడు కాదు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ. వాక్యం అంటే గిట్టదు. ఎందుకు గిట్టదు? ఎందుకు గిట్టదండి? తాగొద్దు అంటారు, బూతులు మాట్లాడొద్దు అంటారు, అబద్ధం ఆడొద్దు అంటారు. ఇవన్నీ మనం చేసేది లేదు, కనుక అక్కడికి వెళ్ళటం ఎందుకు, ఈ తలెప్పు తెచ్చుకోవటం ఎందుకు అనే పరిస్థితిలో సాతాను శనిగాడు నెత్తి మీద కూర్చొని ప్రార్థనకు రానిచ్చేది కాదు. నన్ను. మా తల్లి గారు అయితే ప్రార్థన చేస్తూ ఉండేది. మా అక్కగారు అమ్మగారు కూడా నా కోసం ప్రార్థన చేస్తూ ఉండేది. మా తమ్ముడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మనవాళ్ళు అబ్రాం గారు కూడా వచ్చి ఒకసారి 2 సార్లు పలకరించి వాక్యం చెప్పడం ట్రై చేశాడు. ఇలా వచ్చే సేవకుల్ని వాళ్ళు నాకు ఇలాగే చెబుతారని నాకు అర్థమయ్యి వాళ్ళు రాకముందే ప్లాన్ వేసుకున్నాడు నేనేం సమాధానం చెప్పాలని. పారిపోయాడు కాదు, నిలబడుకుని అయ్యా బాగున్నారా? బాగానే ఉన్నానయ్యా, మరి మీటింగ్ జరుగుతుంది ఒకసారి రారాదు అని అడుగుతా కూర్చోవాళ్ళు వాళ్ళు. నేను నోడిని తాడి చెట్టుని ఎవరు సృష్టించారు? ఎవరు సృష్టించారండి? దేవుడు. మీరు మాట్లాడి తాడి చెట్టుని ఎవరు సృష్టించారు? మరి తాటికాయలు తింటున్నావా? తింటలేదా? మరి ముంజిలో మరి తాటి పళ్ళు తగ్గితే తప్పేంటి? అంటే ఎవరన్నా సేవకులు ఉంటారు నా దగ్గర? ఏమండి, సాతాను ప్లాన్ అండి ఇది. సాతాను ప్లాన్ ఇట్టగే ఉంటుంది. ఏదైతే తప్పు అంటారో దాన్ని ఎలా నిలబెట్టుకోవాలో ట్రై చేస్తూ ఉంటుంది. అలాంటి చెడ్డవాడిని నేను. రకరకాల మాటలతో సేవకుల మాటలు నోరెత్తకుండా చేసి ఇంకా కొంచెం ఇసురుగానే మాట్లాడండి. ఎట్లా మాట్లాడినంటే, ఇదో మీ సేవకులైన వాళ్ళు అందరి కోసం అందరికి వెళ్ళి ప్రార్థన చేయాలి, కానీ మీరు చేయరు. ఎవరికి వెళ్తారంటే ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో, ఎవరైతే కోడిగుడ్లు వండి పెడతారో వాళ్ళకి మీరు వెళ్తారు, కనవళ్ళకి వెళ్ళరు అని వాళ్ళని ఎగతాళి చేసేవాడిని. ఇదిగో వెళ్తున్నారు మనవాళ్ళు ఎక్కడో, ఆ కోళ్ళు ఎగుతాయి మనవాళ్ళకి అని ఆడ ముందే అంటూ ఉండేవాడిని. వాళ్ళు తలకాయించుకుని నా కోసం బహుగా ప్రార్థన చేసేవాళ్ళు, కన్నీళ్లు పెట్టుకునేవాళ్ళు. వాళ్ళ కన్నీరు, మా తల్లి గారి కన్నీరు, మా అక్క గారి కన్నీరు, తమ్ముడు గారి కన్నీరు, ఇలా దైవ సేవకుల కన్నీరు ఒక రోజుని నన్ను మార్చింది. ఆమేన్. గట్టిగా ఆమేన్. ఆనాడు తలంచుకుని తిరిగే నన్ను ఇప్పుడు తలెత్తుకుని మీ మధ్య నిలబడి యోగ్యత దేవుడిచ్చాడు. ఆమేన్. ఆమేన్. ఇలాగ నన్ను దేవుడు మార్తాకు ప్లాన్ చేశాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు మరాలు చేస్తానన్నాడు. కీర్తన గ్రంథంలో 15 అధ్యాయం 50 అధ్యాయం 15 వచనం చూద్దాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచదు. ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం దేవునికి మొరపెట్టాలి. ఎట్టగో పెడతాం, మనం మొరపెడతాం. ఎందుకంటే ఆ తలనొప్పి వచ్చింది అనుకోండి,
సాధ్యమైనంత వరకు మందు వెళ్ళే వాడుకుంటాం కానీ దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. అవునా కాదా? అవునా కాదా? అవును. ఆ తలనొప్పి తగ్గలేదు అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం తగ్గలేదు అనుకోండి, ఇంకా 10 మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాం తగ్గలేదు అనుకోండి, చాలా ఇంట్లో ఉన్న డబ్బులన్నీ అయిపోయి అప్పు కూడా అయిపోయాం అనుకోండి, ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పరే? మరి ఇన్ని తిప్పలు పడేదాకా ఎందుకు ముందే దేవుడి దగ్గరికి వెళ్తే? ఈ డబ్బులు పోవు కదా, ఈ అప్పులు అవ్వవు కదా. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్తే ఆయన ఇప్పుడు ఎమ్మటే బాగు చేస్తాడు నేను, యథార్థమే. కానీ పోగొట్టుకునే ఇప్పుడు వస్తాయి కనుక ఎక్కడికి వెళ్ళామంటే బాగున్నంతకాలం దేవుని దగ్గరికి వెళ్ళాం. బాగు చెడిపోయిన తర్వాత, కన్నీటిమయం అయిపోయిన తర్వాత, కష్టాలు పాలైపోయిన తర్వాత ఇక ఎక్కడికి వెళ్ళినా సుఖం లేదని ఇప్పుడు వస్తాం దేవుడి దగ్గరికి. వచ్చిన వెంబటే దేవుడు కాపాడునుగాక, తన దగ్గరికి వచ్చిన వాళ్ళని దేవుడు మేలు చేయునుగాక, తను కావాలనుకున్న బిడ్డల్ని సంతోషపరచునుగాక. అలాగ చేయాలని దేవుడు చూస్తున్నాడు. కానీ ఈ బాధ తెచ్చుకున్నది మనమే. వద్దన్నా పనిచేసాం కనుక బాధలు మన మీదకి వచ్చాయి. బాధలు మన మీదకి వచ్చినప్పుడు బాధ తట్టుకోలేక ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాం. దేవుడు తప్పకుండా బాగు చేస్తాడు, మనల్ని నిలబెట్టుకుంటాడు. అదే తండ్రి కోరిక. ఏ నాటికైనా నా పిల్లలు నా దగ్గరికి వస్తారు, వాళ్ళ తప్పును మాన్పిస్తాను, సాతాను ఒళ్ళొచ్చి బయటకు తీస్తాను, పరలోక రాజ్యానికి వాసులుగా చేస్తానని దేవుని యొక్క ఆలోచనతో ఆకాశం నుంచి దిగొచ్చి మన మధ్యలో ఉన్నాడు ఆయన. ఆమేన్. మన కొరకు శిలువ యాగం చేశాడు. ఆమేన్. మన కొరకు రక్తం చిందించాడు. ఆమేన్. ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళ ఇంట్లోకి దేవుడు ఈ రోజే ప్రవేశించునుగాక. గట్టిగా అలాగే దేవుడు చేయబోతున్నాడు. ప్రియమైన సహోదరులారా, నమ్మండి. ఎంత చెడ్డవాడిని అంటే అంత చెడ్డవాడిని దేవుడు మార్చుకోవడానికి. వీళ్ళందరూ కన్నీరు చూసిన దేవుడు, కన్నీటితో విత్తువాడు సంతోషమైన పంట వస్తాడు. నువ్వు కూడా కన్నీటితో దేవుడిని అడుగు. నీ బిడ్డ మారాలన్నా, నీ భర్త మారాలన్నా, నీ అన్న మారాలన్నా, నీ తోబుట్టు మారాలన్నా కన్నీటితో ప్రభుని అడుగు. ప్రభు నీ కన్నీటిని చూసిన రోజుని నీ బిడ్డలను మార్చునుగాక, నీ బంధువులను మార్చునుగాక. దీనికి పెద్ద మంత్రం చదవాల్సిన పని లేదు. నువ్వేం చేయొద్దు. నీ ఇంట్లోనే నువ్వే ప్రభువా నా కుటుంబం పతనమైపోతా ఉంది, పచ్చకుండా సంసారం పాడైపోతా ఉంది, ఎలాగో కన్నీటి పెడుతున్నా నువ్వు. దేవా ఏం మార్చాల్సింది నువ్వే. ఎవరు చెప్పినా ఎనరు పిల్లలు, ఎవరు చెప్పినా ఎనరో ఈ నా ఇంటి మనుషులు. కనుక వాళ్ళని మార్చాలంటే నువ్వే రావాలి నాయనని ఎప్పుడైతే కన్నీళ్లు పెడతావో, ఎప్పుడైతే మోకరించి ప్రభాని చేతులు ఇస్తావో దేవుని ఆత్మ నీ ఇంట్లోకి అడుగు పెట్టునుగాక. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అడుగు పెట్టిందో నీ పిల్లలు పాటు చేసే దురాత్మ పారిపోవునుగాక. గట్టిగా గట్టిగా ఎలాగూ చెయ్యి. నువ్వేం చేయొద్దు, ప్రార్థన చేయొద్దు. ప్రభు అందరితో మాట్లాడతాడు. ఎవరిని విడిచిపెట్టడు ఆయన పిల్లలు కనుక ఏది మనకు తెలియచేస్తున్న కార్యక్రమాలని మన్నించి మనం రక్షించుకోవాలని చూస్తాడు దేవుడు. అందుకే దేవదూతలు పాట పాడారు. ఎవరైతే ఏ దేవునికి ఇష్టమైన పిల్లలు ఉంటారో, ఎవరైతే యేసయ్యకి ప్రార్థన చేస్తారో వెంటనే ఆ ఇంట్లో యేసయ్య ఆత్మ వచ్చి ఆ ఇంట్లో కష్టాలన్నీ తొలిగిపోయి ఆ ఇంట్లో సమాధానం కలుగునుగాక అని దేవదూతలు చెప్పాయి. దేవుని దూతలు చెప్పాయి భూమి మీదకి వచ్చి. ఎవరైతే మనం చేర్చుకుంటామో మన ఇంటి సమాధానం తప్పకుండా దొరుకుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పినా ఎన్లా, అన్నదమ్ములు చెప్పినా ఎన్లా, సేవకులు చెప్పినా ఎన్లా, ఇక ఎవరు చెప్తేనా నేను చెప్పరేమండి. దేవుడు చెప్తేనాలి. ఇప్పుడు నా మీద దేవుడు కోపం వస్తుందా, సంతోషం వస్తుందా? నీకెట్ తెలుసు? ఏమొస్తుంది?
ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే బిడ్డ మీద కోపం వస్తుందా సంతోషం వస్తుందా? పిల్లలే చాలా బాగా చెప్తున్నారు. అందుకని చిన్నపిల్లల నా యొద్దకు రానివ్వండి, ఏలాంటి వారిదే దేవుని రాజ్యం. వాళ్ళకి ఏ అపశుభం తెలీదు. మనకైతేనో నోరు కూడా వెళ్తాం, ఎందుకో తెలీదు. కనుక మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడతామో దేవుని కార్యాలు మన ఇంట్లో జరగాలంటే మనం చేయాల్సింది ప్రార్థన. పరిస్థితులను మారుస్తుంది. నువ్వేం చేయాల్సిన పని లేదు, డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, నీ ఇంట్లో ఏది తేవాల్సిన పని అంతకంటే లేదు. నీ ఇంట్లోనే మోకరించి ప్రార్థన చేయి, నీ వాళ్ళందరూ మంచి వాళ్ళు అయిపోదురుగాక. ఇదే దైవికమైన శక్తి. ఇప్పుడు ఈయన ప్రార్థన ఆలకించిన దేవుడు నన్ను మార్చుకుంటాడా మార్చుకోడా? మీ ప్రార్థన ద్వారా మీ పిల్లలు మార్చుతాడా మార్చడా? తలకాయన్న ఒకరే మార్చుతాడు. అంటే మీ ప్రార్థన నీ కుటుంబంలో మేలు చేస్తుందా కీడు చేస్తుందా? మేలే చేస్తుంది. మీకే కాదు, మీ ఇంటి పక్కన కూడా మేలు చేస్తుంది. ఒక్కొక్క ప్రార్థన నీ కుటుంబమే కాదు, నీ పక్కన కుటుంబాన్ని కూడా బాగు చేస్తుంది. ఇప్పుడు దైవజనులు ఏదో ఊరు, ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు. ఆయన సాక్ష్యాలు చాలా ఉన్నాయి. చాలా గ్రామాలు తిరిగి వచ్చినోడు వాళ్ళు. ఇప్పుడు ఈ గ్రామానికి వచ్చారు. ఎందుకు వచ్చినట్టు వాళ్ళు? దేవుని కోసం. దేవుని కోసమే కాదు, మన కోసం కూడా. అది మనకొచ్చి మనల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్లాలని. అంతే అంతే అంతే. ఎందుకంటే మనల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్లాలని, మనం చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా మార్చబడాలని దేవుడు వారికి ఇచ్చిన ప్రేరేపణ బట్టి, వాళ్ళ ప్రేరేపణ బట్టి ఈ గ్రామానికి దేవుడు నడిపించాడు. నడిపించినప్పుడు మనం మాట విన్నామా మంచివాళ్ళం అవుతాం, ఏం లేదనుకో అలాగే ఉండిపోతాం. అయితే అలా ఉండిపోవటం దేవుడితం కాదు. అందుకని నేను ఎన్నిసార్లు చెప్పినా నన్ను దేవుడు మార్చడానికి ప్లాన్ చేశాడు. ఎలా చేస్తానంటే దేవుడు చిన్న పిల్లోడు మాట లేదనుకో మనం ఏం చేస్తాం చెప్పరేమండి? కేకేస్తాం. కేకేసినా ఏం లేదనుకో పజబ్బు కొడతాం. పజబ్బు కొట్టామనుకో ఇక కావురు నేర్చుతాడు. ఏం చేయలేని పరిస్థితి కనుక ఇదిగో ఇక నుంచి తప్పు చేయబాకు, ఇక నుంచి బూతులు ఆడబాకు అని మనం చెబుతాం. చిన్నపిల్లడు తప్పు చేశాడు కనుక మనం చిన్నపిల్లడిని దెబ్బ కొట్టే మార్చుకోవడానికి. మరి పెద్దవాళ్ళు తప్పు చేస్తే ఎవడు కొట్టాలి? అది వెళ్ళి కరెక్ట్ చెప్పాడు. దేవుడు కొట్టాలి. దేవుడు ఎలా కొడతాడు? మన కొడితేనేమో 5 ఏళ్ళు తేలుతాయి. మరి దేవుడు కొడితే ఎలా ఉంటుంది అంటే బైబిల్లో చూద్దాం. కీర్తన గ్రంథం 38 అధ్యాయం 3వ వచనం చూద్దాం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థతే లేదు. నీ కోపాగ్ని వలన ప్రభువా, నీవు నీ మాట వినపోవటం వల్ల, మా పెద్దవాళ్ళ మాట వినపోవటం వల్ల, మా బంధువుల మాట వినపోవటం వల్ల చెడ్డవాటికి అలవాటు పడి మానలేని స్థితిలో ఉన్న నా మీద నీ కోపం రగులుకుంది. నీ కోపం నా మీదకి వచ్చింది. ఆయన కోపం మన మీదకి వస్తే ఇప్పుడు చదవమా వాక్యాన్ని. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువులే నా మీద ఇవన్నీ వాక్యంలో ఉన్నాయి. ఎందుకంటే మన కోపం వస్తే చిన్నపిల్లల్ని గడ్డించి ఎంత మంచివాడుగా మార్చుకుంటామో, పెద్దవాళ్ళు మార్చుకుంటాకు దేవుని కోపం వచ్చినప్పుడు మొట్టమొదటి జరిగేది ఏంటంటే చిన్న తలపోటు, కడుపు నొప్పి ప్రారంభమవుతుంది. ప్రారంభమైనప్పుడు ఇంకా మనం మారలేదనుకోండి ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా ఎక్కువ అయిందనుకో ఎంతైనా డబ్బులు ఖర్చు పెడతాం కానీ దేవుని దగ్గర రానివ్వదు సాతాను. ఉండయన్నీ పోగొట్టుకున్నాక దేవుని దగ్గరికి వస్తాం. వచ్చే మాట వాస్తవమే, వచ్చిన తర్వాత దేవుడు బాగు చేసే మాట నిజమే.
అందుకోసం దేవుడు నన్నేం చేశాడంటే కడుపు నొప్పి ప్రారంభం అయింది. నా కథ ఎట్లా ఉండేదంటే నేను చెడేది కాక అనేక మందిని తాగోపించి చెడగొట్టేవాడిని. కష్టాజీతం నాదే, డబ్బులు నాయే. నేను తాగబోతున్నాయి తిరుగుతా, ఇంకా మంచోళ్ళు ఎవరంటే నా వెనకాల తిరుగుతున్నా అనుకో, అది తాగడానికి మంచి ఆరోగ్యం ఉందని చెప్పి తాగబోపించేవాడు నా డబ్బులతోనే. అలాంటి చెడ్డవాడిని. ఒకడు మంచోడు ఉంటామంటే నాకు గిట్టేది కాదు. నన్ను తాగబోతున్నంటే ఏమన్నా మంచోళ్ళు అంటే నాకు బాధగా ఉండేది. అందుకని ఆళ్ళు కూడా తాగబోపించేవాడిని, ఆళ్ళు కూడా ఇంటికి వెళ్ళి గంతులు వేసేవాళ్ళు. ఇలా చేయటం ద్వారా ఇదొక మంచి అనుకునేవాడిని, ఇదొక ప్లాన్ అనుకునేవాడిని. అలా చేయటం వల్ల డబ్బు పరంగానూ నష్టపోయాను, జబ్బు పరంగాను పాడైపోయాను. అలాంటి జబ్బు నాలో ప్రవేశించి కడుపులతో ప్రారంభించి ఎన్ని మందులలో పోకపోగా రక్తం గక్కే వరకు వచ్చింది. ఇక ఒకసారి తగ్గితే అంత రక్తం పడుతున్న సమయం అది. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు నన్ను. ఇంచుమించుగా ఆ సమయంలో డాక్టర్ గారు ఎక్కడంటే ఈ వ్యాధికి బందరం మచిలీపట్నంలోనే ఉంది డాక్టర్, ఇక ఎక్కడా లేదు దానికి మందు. వెళ్ళి ఆ డాక్టర్ అన్నాడు, ఇక ఇతను బతకడం తీసుకుపోండి అని. అమ్మా ఏంట్రా అర్థం కాదు నాకు. అమ్మ కొంచెం దారిలోంచి బయటకు రామ్మా తల్లి, దారిలోంచి పక్క కారణం. మీరు గుమ్మానికి అడ్డం కూర్చోబాకండి. బయట వాళ్ళు లోపలికి రారు, లోపల వాళ్ళు బయటికి వెళ్తాం. అది ఇబ్బందికరంగా ఉండొద్దు. కొంచెం లోపలికి కాకండి, నా మాట అండి. ఇంకొంచెం దారి ఇవ్వండి, ఇంకొంచెం దారి ఇవ్వండి. ఎందుకంటే మనలోనే స్వార్థ ఆగిపోతుంది ఇప్పుడు. మంచివాళ్ళు మీరు దారికి అడ్డంగా కూర్చోబోతుంది. రైట్, మంచివాళ్ళు పెద్దోళ్ళు బాగా ఆలోచిస్తున్నారు మీరు, చాలా మంచివాళ్ళు. కొంచెం దారి మాత్రమే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ అన్నాడు, ఇప్పుడు వరకు తిప్పావు అనవసరంగా, చాలా డబ్బులు ఏంటండి, అక్కడ మూవ్ అందించాం, వీడు బాగుపడతాడని అని చెప్తే డాక్టర్ అన్నాడు, చెప్పమాక ఎక్కడికి, ఇతను చనిపోతాడు ఒక 4-5 రోజుల్లో, ఇతను గ్లాసు కానీ ఇతను పళ్ళు కానీ ఎవరు ముట్టుకోకూడదు అన్నాడు. ఆ మాట నేను విన్నాను లోపల. బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఆ మాట నాకు వినపడినాయి. అంటే ఇక నా వ్యాధి అనేకులకి ప్రారంభమవుతుంది అని నాకు అర్థమైంది. ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు నేను మనుషులకి ఎడంగా ఉండాలా, కలిసి ఉండాలా చెప్పరేమండి? ఎడంగా ఉండాలి కదా. నేను నాలో ఉన్న సాధన ఏం చెప్తుందంటే, నేనే కాదు నాతో పాటు నా ఇంటి వాళ్ళందరూ రావాలంటుంది. అర్థమైంది? ఇప్పుడు సాతాను యొక్క నైజం ఎట్టుందో అది పిల్లలందరూ కూర్చోబెట్టి, నాకు ఇంచుమించు 7 పిల్లలు, ఆ 7 పిల్లలను కూర్చోబెట్టి, నా భార్యను కూర్చోబెట్టి, నా పళ్ళెల్లో అన్నం కలిపి వాళ్ళందరికీ తినిపించేవాడిని. ఇదేనా మంచి పద్ధతి అండి? బాగుండప్పుడు తినిపిలా, ఎప్పుడైతే తినిపిస్తున్నా చెప్పరే. నాతో పాటు వీళ్ళు కూడా మిగలకూడదు. ఇది సాతాను బుద్ధి. సాతాన్లో ఉన్న బుద్ధి అలాంటిది, ఈ రీతిగా ఉంటుందండి. అలా చేస్తున్నా నన్ను మొత్తం వాళ్ళు తింటానే ఉన్నారు. వాళ్ళు కూడా నా గ్లాసులో మంచిగా అవుతున్నారు, నేను వాళ్ళతో కలిసి తాగుతున్నాను. ఆఖరికి మూల పడిపోయాను. ఇక మంచం మీద లేవలేని పరిస్థితి. ఇక అంతా మంచం మీద దొరుకుతూ ఉంది. ఇక అన్నం కూడా తినే పరిస్థితిలో లేను. కొంచెం చెంచాతో నీళ్లు పోతున్నారు, నోరు ఎండిపోతే. అలాంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు జ్ఞాపం చేసుకుని ఒక ప్లాన్ ప్రకారం నడిపించాడు. ఎందుకంటే ఆ వ్యాధి రాకుండా ఉంటే నేను మారేవాడిని కాదు. ఆ బాధ లేకుండా ఉంటే ఏమన్నాడంటే, అరే
ఏవాడా నేను చనిపోతాను రేపు మీరు దావరా అనేవాడిని కానీ తాగుడు మాత్రం మానేవాడిని కాదు. నా వ్యసనం అలాంటిది. నేను దాంట్లో కాక 10 మంది ఒప్పించేవాడిని. అరే వాళ్ళు అట్టగంటారు లేరా, అందరిగా చనిపోతారు, ఎవడు పోతారు భూమి మీద, మనం ముందు వెళ్తాం వాళ్ళు వెనకాల వస్తారు అట్లాగనేవాడిని. కానీ ఇది తప్పని నా మనసు గ్రహింపొచ్చేది కాదు. అలాంటి స్థితిలో నన్ను మార్చడానికి దేవుడు మంచి ప్లాన్ చేశాడు. ఎందుకు మార్చాలనుకున్నాడు దేవుడు నన్ను? ఎందుకు మార్చాలనుకున్నాడు దేవుడు నన్ను? తల్లి ప్రార్థన కన్నీరు, అక్కగారి కన్నీరు, తమ్ముడు కన్నీరు, దైవ సేవకుల కన్నీరు, వీళ్ళందరి కన్నీరు దేవుని దగ్గర మొరబెట్టిని. మా అమ్మగారి కన్నీరు బాగా మొరబెట్టింది, నా భార్య కన్నీరు మొరబెట్టింది. ఇప్పుడు ఆలకించిన దేవుడు నన్ను మార్చాలా వద్దా? చెప్పరేమండి? మార్చాలి. కన్నీరుతో విత్తువాడు సంతోషం పండుగ వస్తాడు కదా. ఇప్పుడు ఆ కన్నీరు చూస్తాడు దేవుడు. నన్ను మార్చాలంటే నన్ను మంచం ఎక్కియాలి. ఎక్కించాడు మంచం. ఆ వాక్యం చూడండి సార్, మీకు చూపిస్తాను. యోబు గ్రంథంలో 33వ అధ్యాయం 14వ వచనం కాదు చూద్దాం. దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టను. మంచం మీద కునికే సమయంలో, గాఢ నిద్ర పట్టినప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములతో దేవుడు మాట్లాడును. దేవుడు ఎందుకు మాట్లాడతాడంటే నువ్వు గర్విష్ఠుడివి, నీవు గర్వమైన పని చేస్తున్నావు. దేవుడంటే భయం లేదు నీకు, మనుషులంటే భయం లేదు, ఎవరైనా భయపడవు, నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావు కనుక ఇప్పుడు నీ గర్వాన్ని నేను తీసేయాలి. ఆమేన్. గర్వానికి ఏం మంది ఉండదండి? గర్వానికి ఆయన మంది చెప్తారు ఎవరన్నా, డాక్టర్ గారు ఎవరన్నా, ఈగళ్ళ ప్రభు చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన అంటాడు, గర్విష్ఠులైన చదవమ్మ వాక్యాన్ని, తాము తలంచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, గోతిపోకుండా వారి ప్రాణాన్ని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండానట్లు, ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. వ్యాధి చేత మంచం ఎక్కుట వలన అతడు ఎడతగని నొప్పులు కలుగుట వలన శిక్షణ నొందును. శిక్ష కాదు ఇది. శిక్షణ అంటే మంచి మార్గంలో నడవటం ప్లాన్. ఇది ఒక చెడ్డవాడిని మంచివాడిగా మార్చకు దేవుడు చేస్తున్న ప్లాన్ ఇది. ఎట్లాగైతే అన్ని బాగున్నప్పుడు దేవుడు ఎవరు కావాలి? ఏదో తేడా వచ్చినప్పుడే దేవుడు కావాలి, కానీ అన్ని బాగున్నప్పుడు దేవుడు ఎవరికి కావాలి? ప్రియమైన సహోదరులారా, నా సాక్ష్యాన్ని వినని యథార్థమైన మాట చెబుతున్నాను మీకు. ఇది నన్ను మంచం పట్టించాడు, కళలో మాట్లాడాడు, వినలేదు, రకరకాలుగా మాట్లాడినప్పుడు ఆయన మాట తోసేసాను. చూడండి, చాలా మంది ఏదో పాము కచ్చినట్టు, ఏదో కుక్కలు కచ్చినట్టు కాలొచ్చే తుల్లిపడి చేస్తారు, కానీ ఎందుకు జరిగిందని, ప్రభా ఏదో అపకారం జరగబోతుందని మోకరించలేం, ఏదో పీడకల్లాన్ని వదిలిపెడతాం. ఖచ్చితంగా అది మన ఇంటోళ్ళలోనూ బయటోళ్ళలోనూ ఎక్కడో దొరుకుద్ది. అప్పుడు చెబుతావు నాకు రాత్రి కలొచ్చింది అని. అప్పుడే కనుక మోకరిస్తే నీ ఇంటోళ్ళకి అపకారం జరగదు. ఇదే దేవుని శక్తి. నీకు కళ తేడా పడ్డప్పుడు నువ్వు మోకరిచ్చుడు, అది ఎవరి మీద దాడి చేయదు. ఎందుకంటే దేవుని కాపుదల నీ బిడ్డల మీద, నీ తోటి వారి మీద ఉండునుగాక. గట్టిగా గట్టిగా. అందుకని ప్రార్థన చేయనివ్వదు సాధారణం. ఎన్ని క్రియలన్నీ చెప్పేస్తూ కానీ ప్రార్థన మాత్రం చేయనివ్వదు. ఈ ప్రార్థన నీ దగ్గరే ఉంది, నువ్వు మోకరితే క్రియ చేయబోతున్నాడు దేవుడు. అలాగే నా కోసం ప్రార్థన చేశాడు దేవుడు, నన్ను మార్చుకోవడం ప్లాన్ చేశాడు. ఎన్నిసార్లు చెప్పినా లేదు,
కళలో చెప్పినా వినలేదు, దర్శనాలు చెప్పినా వినలేదు. ఆఖరి గర్విష్ఠుడై తిరుగుతున్న సమయంలో నా గర్వాన్ని అంటాలని దేవుడు ప్లాన్ చేశాడు. అలాగే చనిపోతే నరకానికి వెళ్ళిపోతాను, అలాగే చనిపోతే పాడైపోతాను. అలాగనే ఈ దెబ్బలాట్ల మధ్యన రాజకీయాల మధ్యకి వెళ్తున్నప్పుడు అనేక సార్లు దెబ్బలు తిన్న రోజులున్నాయి. అలాంటి కత్తివాతను కూడా నశింపకుండా ఉండినట్లు ఇప్పుడు రాజకీయానికి వెళ్తా గీలేదు, తాగడానికి వెళ్తా గీలేదు, మంచం మీద కొడుకుని ఎక్కడికి వెళ్తాం మనం? ఇప్పుడు ఎవరు కావాలి చెప్పరండి? ఇప్పుడు దేవుడికి అప్పం వచ్చాడు. ప్రభువా ఇక నేను తప్పు చేయను, నువ్వు నన్ను బతికితే నీ సాక్ష్యం ఉంటాను అని మనసులో పడుకుని ఆయనతో చెప్పాను. నా కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేవుడు నన్ను బాగు చేస్తాడా, బాగు చేయడా? ఖచ్చితంగా దేవుడు బాగు చేస్తాడు. ఆమేన్. ఆ బాగు చేయటం ఇప్పుడు మీ మధ్య నిలబడుకున్నాను. ఆనాడు మరణించాల్సిన నన్ను దేవుడు నిలబెట్టుకుని ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు మా ఇలాంటి వారి ముందు అనేకుల ముందు సాక్ష్యం చెప్తున్నప్పుడు అనేకులు మారి మేలు పొందుతున్నారు. ఆమేన్. మన జనాంగమే కాదు, ఇంచుమించు భద్రాచలం ఏరియాలో కోయి జాతి వాళ్ళ మధ్యలో కూడా వెళ్ళి ఈ సాక్ష్యం చెప్తున్నప్పుడు అనేకులు మార్చబడ్డారు. చక్కగా మంచివాడుగా తీర్చిదిద్దబడ్డారు. వాళ్ళు విప్పసార తాగుతున్న వాళ్ళు మార్చబడి సంతోషంగా మందిరాలు కట్టుకుని ప్రార్థన చేస్తున్నారు. ఎందుకయ్యా ఈ కార్యక్రమం అంటే మనం మంచివాళ్ళు అవడం కోసం. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టండి. మనం మంచివాళ్ళు అవడం కోసం ఈ కార్యక్రమం. అందుకని ఇలాంటి కార్యక్రమాలకు ఎవరు అడ్డు రాకూడదు. మనం కూడా మంచివాళ్ళు అవ్వాలని కోరుకోవాలి. ఇదే దేవుని యొక్క నైజం, ఇదే దేవుని యొక్క ప్రేమ. మనమే బాగుపడటం కాదు, మన పక్కన కూడా బాగుపడాలి అని కోరుకోవాలి. అలా కోరుకున్నప్పుడే దేవుని ఆత్మ మనలో శాంతింపచేయునుగాక. ఒకసారి ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఒక కోయిగూడి వెళ్ళి నిలబడుకుని ఏదో చెప్పబోతున్నప్పుడు ఒక అతను బాగా తాగి లారీ డ్రైవరు ఎదుగు జై ఎవరు రాను అన్నాడు. నేను ఏదో దేవుని మాటలు చెప్పడానికి వచ్చానయ్యా, మాది ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలోకి వెళ్ళాను, నేను అరణ్యాల్లోకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు జై మర్యాదకి వెళ్తావా, నీ ఎంత చూడమంటావా అని కేకలేస్తున్నాడు అతను. అదంతా కోయిగూడమే. అయితే ఇంతలోకి ఆయన భార్య వచ్చింది. ఈ తాగి ఎవరితో పోటాడుతున్నాడు అని బర్ణ బయటకు వచ్చి, ఏమయ్యా నీకెందుకయ్యా ఆయన చూడండి, ఆయన ఎవరో నీకెందుకు అని అడుగుతా ఉంటే కొంచెం కేకలు ఎక్కువైపోయి ఊరంతా గదిలొచ్చారు. గూడి అంతా ఎట్లా కూర్చున్నారు, చూస్తున్నారు. చూస్తూ ఉంటే వాళ్ళు ఏదో అడుగుతున్నారు, నేనేదో చెప్తున్నాను, మౌనం అయిపోయాను మొత్తానికి. మా ఊర్లో ఇంట్లో అడుగు పెట్టేవా కుదరదు, మా గ్రామంలో ఇంటికో దేవత ఉంది కనుక నువ్వు బ్రతికి బయటకు వెళ్ళావు, మర్యాద తెలుపు అని అతను అంటున్నాడు. ఈలోపు అతని భార్య కళ్ళు తిరిగి దాబులు కింద పడిపోయింది. ఎవరి భార్య? లారీ డ్రైవర్ భార్య. ఎవరైతే పుసార దాగొచ్చిన మీద తిరుగుబాటు చేస్తున్నాడో అతని భార్య కింద పడిపోయింది. కింద పడితే అది కోయాడు గనక ఏవో ఆకులు తెచ్చారు, చెవుల్లో పెట్టారు, ఒత్తి కడుపులో పెట్టారు. మొత్తానికి లెగల ఏ మంత్రాలు కూడా చదివారు కానీ లెగల. ఇప్పుడు అంటారు ఆ కోయలు ఉన్న పెద్ద ఆయన అన్నాడు, ఏమయ్యా ఏదో దేవుడు అంటున్నావుగా, ఇప్పుడు లేపు మా ఆవిడ లేపు అంటున్నాడు నన్ను. నేనైతే లేపలేనయ్యా, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు కార్యం చేస్తాడు. ఆమె చెప్పరే, నేనంటే చెప్తారా? మీకు అర్థమైతే చెప్పాలి. నేనైతే ఇది పడిపోయిన నేను లేవలేస్తాను. ఆయన ఉన్నాడే సృష్టికర్త, ఆయనైతే లేపుతాడే అని ఇప్పుడు కన్నీరు వచ్చింది. ప్రభువా ఒక కార్యం చేయవా, ఇక్కడ ఒక మేలు చేయను ఆయన, ఈ బిడ్డలు లేపున ఆయన, ఈ బిడ్డలందరికీ కనుపు కలిగించిన ఆయనని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఆవిడ వెనువెంటనే లేచి కూర్చుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు వాళ్ళు నన్ను వెళ్ళిపోమంటారా, ఉండమంటారా? అలాగూ దేవుడు కార్యం చేయటం ప్రారంభించాడు.
వాళ్ళు కూడా ఇంచుమించుగా ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఇఫ్తారం తాగుతారు వాళ్ళు. అలాంటి వాళ్ళు అందరూ మార్పు చెంది చక్కని డాబాలు కట్టప్పుడు గుడిసెలు వేసుకొని కంది చెట్లు కంప నరుక్కొని ఆ గుడిసెల మీద కప్పుకొని దాని మీద బతుకుతున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనలాంటి డ్రెస్సులు వేసుకుని మనకంటే పోటీగా ఎక్కువ ప్రార్థన చేస్తారు. మూల కారణం చక్కని మందిరాలు కట్టుకున్నారు, దేవుడు వాళ్ళని ఆస్వాదించాడు, చక్కని డాబాలు కట్టుకున్నారు, అరణ్యం పొంత నరుక్కున్నారు, పొలాలు చేసుకున్నారు, మంచిగా ఒక ట్రాక్టర్, మంచిగా 5 ఎకరాల భూమి, అట్లా గవర్నమెంట్ వాళ్ళకి సహాయం చేస్తే ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే జమీందారులాగా ఉన్నారు. ఆమేన్. దేవుడు వాళ్ళ చెడ్డ క్రియలను మార్పించాడు, వాళ్ళ కుటుంబంలో నెమ్మది కలుగు చేశాడు, వాళ్ళకు మేలు జరిగింది. ఇప్పుడు వాళ్ళు అనేకులకి ఆహారం పెట్టి చేయగా మార్చబడ్డారు. దేవుడు అలా చేయడానికి మార్గాలు తెచ్చాడు. అలాగనే ప్రియమైన సహోదరులారా, మనం మారేది కాక మనలాంటి వాళ్ళు చాలా మంది పాడైపోతున్నప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి చెప్పమని దేవుడే చెప్పాడు. వాళ్ళు నశించిపోతున్నారయ్యా, వాళ్ళకు మంచి మాటలు చెప్పు, వాళ్ళు వింటారు, నేను వాళ్ళని కాపాడుతాను, నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయి, నేను వచ్చి కాపాడుతానన్న దేవుడు మీకోసం మీ కుటుంబాల కోసం మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మీ కుటుంబాలను కాపాడడా? చెప్పరేమండి? ఖచ్చితంగా కాపాడుతాడు. మీ గ్రామాలంతా మేలు పొందుతారు. మీ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ చెడ్డ వ్యసనాలు విడిచిపెట్టి మంచి కార్యక్రమాలు అడుగుపెట్టి నాలాగా అనేకులు సాక్ష్యం చెప్పుదురుగాక. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనం కుటుంబాలు మార్చబడతాయి. నా సాక్ష్యం చాలా ఉంది, 2-3 మాటలు చెప్పాను మీకు. దైవ్యంలో నాకు ఇచ్చిన సమయం పూర్తయింది. మరలా ఒకరోజు మామూలు ప్రార్థన కోట పెట్టుకున్న వచ్చి సాక్ష్యం అంతా మీతో పంచుకుంటాను. ప్రియమైన సహోదరులారా, ప్రార్థన చేయండి. మీ ప్రార్థనే మీ కుటుంబాలకు మేలు జరిగేటట్లు చేస్తుంది. దైర్యం ఎందుకు దేవుడు పంపించాడంటే దుష్టత్వ బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించాలని దేవుడు ప్రేరేపణ కలిగి ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ దైర్యాన్ని కన్నీళ్లు పెడుతున్నప్పుడు ఈ కన్నీళ్లు మీ కుటుంబాల్లో చెడ్డవారిని మార్చునుగాక, అనేకులు మేలు పొందుదురుగాక, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఆరోగ్యవంతులుగా మార్చబడుదురుగాక. ఎలాగూ దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా, ఈ సెమీ క్రిస్మస్ ద్వారా ఎవళ్ళైతే వాక్యం విని మేలు పొంది మార్పు చెందారో ఆ ఇంట్లో యేసయ్య పుట్టునుగాక, సెమీ క్రిస్మస్ జరుగునుగాక, నిజమైన ఆరాధన జరుగునుగాక. మన వాక్యం విని మీ ఇంటికాడ ప్రార్థన చేయండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు సొంతగా ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో బిడ్డలు మార్పు చెందితే నిజంగా యేసయ్య మీ ఇంటికి వచ్చునుగాక. ఆమేన్. అలా ప్రార్థన చేద్దామా? చేయండి, ప్రార్థన చేయండి, మోకలు చేయండి. నోరు ప్రభా, నా కుటుంబాన్ని కాపాడు నాయనా. మొదటి 4 రండి మీరు. నేను నక్షత్రంలాగా వెలగాలి. నా మాట అనేకులకు మేలుకరంగా ఉండాలి. నా కన్నీరు అనేకులను మార్చాలి. నా కుటుంబంలో ఉన్న బిడ్డలు మార్చాలి. యవనస్తులైన బిడ్డలు మార్చాలి. పెద్దవాళ్ళైన వారిని మార్చాలి. చెడ్డ కార్యక్రమాల నుంచి మంచివాడిగా మార్చబడాలి. నా గ్రామం అంతా పచ్చగా ఉండాలి ఆయన. నా గ్రామంలో ఉన్న చెడ్డవాళ్ళందరూ మంచివాడిగా మార్చబడాలి ఆయన. వాళ్ళందరికీ మంచి ఆలోచన కలుగు చేయను ఆయన. ఈ ప్రాంతం ద్వారా అనేకులు మేలు పొందేటట్లుగా చేయను ఆయన. ఈ ఎత్తనం అనేక ఇళ్లలో పాకునుగాక, అనేకులు మేలు పొందడానికి అవకాశాలు కల్పిస్తున్నా యేసయ్యా.
ఈ వాక్యం విన్న వాళ్ళందరూ మేలు పొందేటట్లుగా చేయనాయన. ఎవరైతే పాడైపోతున్నారో, ఏ కుటుంబాలు అయితే బాధలు పడుతున్నారో, ఏ కుటుంబాల్లో సంతోషం లేదు, ఏ కుటుంబంలో కన్నీళ్ళు పెడుతున్నారో, ప్రతి కన్నీటికి ఈ రోజుతో ముగింపు జరుగునుగాక. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నారు రాజా. వేలుతో నిబుదల చేయ రాజా. అయ్యా ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తానయ్యా. అయ్యా అయ్యగారి తల్లి గారి ప్రార్థన అయ్యగారిని మార్చుకుంది కనుక నా ప్రార్థన నా బిడ్డలను మార్చాలయ్యా. నా ప్రార్థన నా భర్తను మార్చాలయ్యా. నా ప్రార్థన నా పిల్లలను మార్చి మంచి మార్గం నడిపించాలయ్యా. నా ప్రార్థన నా తోబుట్టులు మార్చాలయ్యా. అలాగూ ఈ రాత్రి నుంచి ప్రార్థన చేయడం ప్రారంభిస్తానయ్యా. నేను ఉన్నప్పుడల్లా ప్రభువా నువ్వు నా ఇంటికి రానుడుతానయ్యా. అయ్యా నేను అడిగినప్పుడల్లా నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టినాయన. నా ఇంట్లో ఉన్న దుష్టుడు పారిపోవాలని నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా. ప్రభువా నీకే వందనాలు చెల్లిస్తున్నావు. దుష్టత్వ బంధకాల్లో నశించిపోతున్న వారిలో నుంచి దురాత్మ యేసు శక్తుల నుంచి పారిపోవునుగాక. నూతన కార్యాలు జరుగునుగాక. అందరం మార్చబడుదురుగాక. వాళ్ళ ఉన్న దురాత్మ పడిపోవునుగాక. నూతన కార్యాలు జరగడానికి మార్గాలు తిరుగునాయన. ఆదరణ చూపించండి. ఆశ్రయదుర్గమైన దేవా నీకే స్తోత్రాలు. మేలుతో నిపుణులు చేయమని, బాలపరిచి తెరపరచమని, ఆయన సన్నిధి కానీ తోడుకొచ్చి నడిపించమని, ఈ గ్రామాంతరం మీద ఆత్మసంచారం చేయనివ్వండి. అందరూ మార్చబడాలి. అందరూ మేలు పొందాలి. ప్రతి కుటుంబంలో సంతోషం కళ్ళారో చూడాలి. ప్రతి ఇంట్లో వేదన తొలగిపోవాలైనా అలాగు చేసి నువ్వే గంట మహిమ పొందుకోమని దూరంగా నాలాగా తిరుగుతున్న వాళ్ళందరూ నీ సన్నిధికి వచ్చి మేలు పొందేటట్లుగా చేయమని బిడ్డలందరి మీద నీ ఆత్మ నుంచి నడిపించండి రాజా. ఇక నుంచి ఏ ఇంట్లో అయితే కన్నీరు ఆడించి ప్రభువా నా బిడ్డలు బాగు చేయమని, నా భర్తను బాగు చేయమని, మా సహోదరులు బాగు చేయమని, ఏ ఆడబిడ్డైనా ఏ మగవారైనా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కుటుంబంలో బిడ్డలందరూ మార్చబడ్డ మార్గాలు తెచ్చి నీవే ఘనత మహిమ పొందుకోమని ఈ ప్రార్థన ద్వారా ఈ గ్రామాలు అనేక మేలును సౌకర్య యోగ్యత దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని కార్యాలు జరుగునుగాక. మనందరికి మేలు జరుగునుగాక. నిజమైన సంతోషం కలుగునుగాక. యేసయ్య మా ఇంట్లో అడుగు పెట్టునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. చిన్న కార్యక్రమం ఉంది, చేసి ముగిచ్చేద్దరు 2-3 నిమిషాల్లో.